గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఈ సర్క్యూట్స్ అనేది బేసిక్ రెసిస్టివ్ ఎలిమెంట్ నుంచి బేసిక్స్ నుంచి మొదలెట్టమని కొంతమంది రిక్వెస్ట్ మేరకు రెసిస్టెన్స్ ఆర్ఎల్సి ఎలిమెంట్స్తో పాటు వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు, కేవీఎల్, కేసీఎల్ వీటి అప్లికేషన్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ రెసిస్టెన్స్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. Generally, most of the students will confuse how the resistors are connected in series and how the resistors will be connected in parallel. అంటే టూ రెసిస్టర్స్ ఎలా సిరీస్లో కనెక్ట్ అయ్యి టూ రెసిస్టర్స్ ఎలా ప్యారల్లో కనెక్ట్ అయ్యి అన్న చిన్న కన్ఫ్యూజన్లో కొంతమంది ఈ సర్క్యూట్స్ అనేది కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారమ్మా. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి జనరల్గా అందరూ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే టూ రెసిస్టర్స్లో సేమ్ కరెంట్ ఫ్లో అయితే సిరీస్ అని, టూ రెసిస్టర్స్ అక్రాస్ వోల్టేజ్ అనేది సేమ్ ఉంటే దాన్ని ప్యారల్ అని చెప్తూ ఉంటారు. ఇది జనరల్ సినారియో అందరూ ఫాలో అయ్యేది. వన్స్ ఒక స్టాండర్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇది అర్థమవుతుందమ్మా. కొంతమంది బేసిక్ లెవెల్లో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ బేసిక్ లెవెల్ కన్ఫ్యూజన్ని తీసేయడానికి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ R1 అనేది ఒక ఎలిమెంటు, అలాగే ఇక్కడ R2 అనే ఒక రెసిస్టివ్ ఎలిమెంట్. R1కి 2 టెర్మినల్స్ ఉన్నాయి, 1 టెర్మినల్ 2 టెర్మినల్. అలాగే R2 కూడా 1 టెర్మినల్ 2 టెర్మినల్ ఉంది, దట్ మీన్స్ సెకండ్ టెర్మినల్. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా R1 ఒక టెర్మినల్ సెకండ్ టెర్మినల్, R2 ఫస్ట్ టెర్మినల్ సెకండ్ టెర్మినల్. ఇప్పుడు ఈ టూ రెసిస్టర్స్ సిరీస్లో ఎలా కనెక్ట్ అయ్యాయని చెప్తానంటే, ఇఫ్ ద సెకండ్ టెర్మినల్ ఆఫ్ R1 ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ టెర్మినల్ ఆఫ్ R2, అంటే దీని నుంచి ఈ అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వచ్చిన I అనే కరెంటు మళ్ళీ సేమ్ కరెంటు R2లో కూడా ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు టూ రెసిస్టర్స్ ఎలా అన్నట్టున్నాయి, సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఫస్ట్ రెసిస్టర్ యొక్క సెకండ్ టెర్మినల్, అలాగే సెకండ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ టెర్మినల్. అంటే చూడండి, ఇక్కడ సెకండ్ టెర్మినల్ ఆఫ్ ది ఫస్ట్ రెసిస్టర్, ఫస్ట్ టెర్మినల్ ఆఫ్ ది సెకండ్ రెసిస్టర్, ఈ రెండు కూడా కనెక్షన్ చేసి ఉంటే అప్పుడు ఈ టూ రెసిస్టర్స్ని సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ అంటారు. అప్పుడు టూ సిరీస్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్, దెన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విల్ బి సమ్ ఆఫ్ ద టూ రెసిస్టర్స్. అంటే ఇప్పుడు ఈ రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే ఆ రెండింటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఆ రెండింటి యొక్క సమ్ అవుతుంది, అంటే R1 ప్లస్ R2. అలాగే ఇక్కడ వోల్టేజ్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్ వచ్చేసి ఇదనమాట. ఈ ప్యారల్ కనెక్షన్కి జనరల్ సినారీ ఏంటంటే వోల్టేజ్ ఏమంటే టూ రెసిస్టర్స్ ఆర్ సెట్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారల్ అంటాం. ఈ కన్ఫ్యూజన్ కూడా అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఎగ్జాక్ట్గా ట్రూ అమ్మ. బట్ ఏంటంటే టు అవాయిడ్ ద లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ వెదర్ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ ఆర్ వెదర్ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఐ విల్ గో త్రూ దిస్ వన్. అంటే ఇక్కడ చూడండి, R1 అండ్ R2 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ టెర్మినల్ ఆఫ్ ది R1 ఎలిమెంట్, ఫస్ట్ టెర్మినల్ ఆఫ్ ది R2 ఎలిమెంట్, అలాగే సెకండ్ టెర్మినల్ ఆఫ్ ది R1 ఎలిమెంట్, సెకండ్ టెర్మినల్ ఆఫ్ ది R2 ఎలిమెంట్ ఆర్ కనెక్టెడ్, దెన్ దిస్ కనెక్షన్ ఈజ్ సెట్ టు బి ప్యారల్. అంటే సేమ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ అవ్వండి, సెకండ్ టెర్మినల్ కనెక్ట్ అవ్వండి. అప్పుడు ఆ కేసులో ఏమవుతుందో వోల్టేజ్ బిట్వీన్ అక్రాస్ ద టూ ఎలిమెంట్స్ సేమ్. అప్పుడు వీ కెన్ సే దిస్ కనెక్షన్ ఈజ్ ప్యారలల్. ప్యారలల్ కనెక్ట్ అయినప్పుడు వాల్యూ వచ్చేసి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇది జనరల్గా అందరూ ఫాలో అవుతుంది. బట్ అది ఎలా వచ్చిందంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, టూ రెసిస్టర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటే దాని మీనింగ్ సిరీస్లో కనెక్ట్ అయ్యి అంటే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని ఆల్రెడీ మనం చూసుకున్నాం, అవునా? వీటికి ఏంటంటే ఈ డినామినేటర్లో ఉంది చూడండి, సేమ్ కదా. ఇప్పుడు ప్యారల్ కనెక్షన్ అనేది సిరీస్కి ఆపోజిట్ కాబట్టి R ఈక్వలెంట్కి మనం ఏం చేస్తున్నామంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2గా తీసుకున్నాం. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న షార్ట్ కట్ చెప్పదలుచుకున్నానమ్మా. అంటే ఏం లేదు, టు సేవ్ ద టైమ్ ఇన్ ద ఎగ్జామ్. ఏంటంటే ఇప్పుడు టూ రెసిస్టర్స్ చూడండి, R1 ప్లస్ R, టూ రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయిన అప్పుడు R ఈక్వలెంట్ ఏంది, సమ్ ఆఫ్ ద ఆల్ ద రెసిస్టర్స్, అంటే R ప్లస్ R అంటే ఏమవుతుంది 2R అవుతుంది. అలాగే టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్, అప్పుడు R ఈక్వలెంట్ ఏమవుతుంది అకార్డింగ్ టు దిస్ ఫార్ములా R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. R ఇంటూ R బై R ప్లస్ R అంటే R² బై 2R ఈజ్ ఈక్వల్ టు R/2 అవుతుంది.
దీనికి ఇంకా వేరే షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఈ 2 రెసిస్టర్స్ ఓన్లీ ప్యారల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ అనే ఫార్ములాని మీరు ఫాలో అయిపోతే మీరు ఎంత పెద్ద రెసిస్టర్ అయినా ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ చూడండి ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఇది కదా, R1 × R2 / R1 ప్లస్. అదే 3 రెసిస్టర్స్ ఇస్తే ఫైండ్ అవుట్ చేయటం కొంచెం కాంప్లికేటెడ్, అలాగే 4 ఇస్తే ఇంకా కాంప్లికేటెడ్, అలాగే 5 ఇస్తే ఇంకా కాంప్లికేటెడ్. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ షార్ట్ కట్ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్యారల్ కనెక్టెడ్ ఎలిమెంట్. అంటే సేమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ అయి ఉంటే, సేమ్ రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉంటే అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, అలాగే ఇక్కడ 4 రెసిస్టర్స్, ఇక్కడ 5 రెసిస్టర్స్. సో ఇక్కడ చూడండి 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవ్వండి. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ ఫార్ములా ఫాలో అయితే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్లో 6. ఓకే, ఆర్ ప్లస్లో 6. ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి ఇక్కడ, 3 రెసిస్టర్స్ ఉన్నాయి. సో R/3. ఇక్కడ కూడా 4 రెసిస్టర్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఆర్ వాల్యూ ఎంత ఉంటే అంత. ఇక్కడ 4 ఇస్తే, ఒకవేళ ఇక్కడ 10 ఓం ఇస్తే ఇక్కడ 10 వేసుకోవాలి. ఇక్కడ 4 ఓం రెసిస్టర్స్ ప్యారల్ కనెక్ట్ ఉంటే 10 బై నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎంత, 4. సో ఇక్కడ 4 వేసుకోవాలి. అలాగే ఇక్కడ 5 రెసిస్టర్స్ ఉన్నాయి, R/5 అవుతుంది. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇస్తే ఆ వాల్యూ ఇక్కడ అంత వేసుకోవాలి. అంటే సింపుల్గా చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 ఓము 3 ఓము 3 ఓము, ఇప్పుడు 3 రెసిస్టర్స్ ప్యారల్లో కనెక్ట్ ఉంది. దీని ఆర్ ఈక్వలెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ సినారియో కష్టంగా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తామంటే ఆర్ బై ఎన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. అలాగే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అన్ని 3. సో సింపుల్గా ఎంత అవుతుంది, 1 ఓం. ఈజీగా వచ్చేసింది మనకి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే అసలు ఈ ఆర్ ఈక్వలెంట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే జనరల్గా ఈ ప్రాబ్లం చూడండి, ఇప్పుడు 10 వోల్ట్స్ ఇచ్చాడు, ఇక్కడ 2 ఓము, ఇక్కడ 4 ఓము 4 ఓం ఇచ్చాడు అనమాట. సో ఇలాంటి కేసులో ఏమవుతుందంటే ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయనప్పుడు నీకు 10 తెలుసు. ఈ టోటల్ రెసిస్టెన్స్ తెలియాలంటే ముందు ఈ టోటల్ సర్క్యూట్ యూజ్ చేసే రెసిస్టెన్స్ మనకు తెలియాలి. దాన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి అమ్మ, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఏబీ టెర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి అప్పటి నుంచి మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్ సైడ్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటుంటే, అంటే ఇప్పుడు ఏబీ టెర్మినల్స్ ఉంది కదా, ఇక్కడ ఇది సోర్సు. మనం వ్యూ చేయాల్సింది ఏంటంటే ఇటు నుంచి వ్యూ చేసుకోవాలి, ఇది సోర్స్ సైడ్. ఇదేంటిది, మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సోర్స్ అనమాట. ఇటు నుంచి వ్యూ చేసుకుంటే, ఇటు నుంచి చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్ కనెక్షన్లో ఉన్నాయి. తర్వాత ఈ కనెక్షన్ ఎలా ఉంది, దీనికి సిరీస్లో ఉంది. అలాగే చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి, ఇటు నుంచి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సోర్స్, ఇది సోర్స్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సోర్స్ సైడ్. సో మనం ఆల్వేస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అంటే సోర్స్కి ఆపోజిట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, సోర్స్కి ఆపోజిట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూస్ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు, అసలు కనెక్షన్ ఎలా ఉన్నదని చెక్ చేయండి. సోర్స్ ఆపోజిట్ సైడ్ నుంచి యూజ్ చేస్తే చూడండి, ఈ రెసిస్టర్స్ ప్యారల్లోనే ఉన్నాయి. ఎందుకని, దీని ఫస్ట్ టర్మినల్, దీని సెకండ్ టర్మినల్ కనెక్ట్ అయి ఉన్నాయి. అలా కాకపోయినా ఈ రెండు వోల్టేజ్ సేమ్ ఉండేది, అక్రాస్ దిస్ వోల్టేజ్ అనేది సేమ్ ఉండేది. కాబట్టి ఈ రెండు రెసిస్టర్స్ ప్యారల్లో ఉంటాయి. అలాగే ఈ ప్యారల్ కాంబినేషన్ ఏమవుతుంది, 4x4 ఫార్ములా ప్రకారం 4x4 / 4 + 4 = 4/2 = 2. సో ఓవరాల్గా దీని వాల్యూ 2 ప్యారల్ రెసిస్టర్స్ వాల్యూ 2 అవుతుంది. సో 2 + 2 ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, ఓవరాల్గా 4 వస్తుంది. సో ఆ వాల్యూనే మనం ఇక్కడ చూడండి, అక్కడ పైన చేసిందే దీని వాల్యూ డైరెక్ట్గా R + R 4 + 4 ఏమవుతుంది, 4 అంటే 4 రెసిస్టర్స్ ప్యారల్ ఉన్నప్పుడు 4x4 ఓవరాల్గా 2 వస్తుంది. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 4 వస్తుంది అనమాట. సో అదే వాల్యూ ఇక్కడ వేసుకున్నాం. సో 4x4 ఓవరాల్గా 4x4 / 4 + 4 అంటే 2. ఆ 2 + 2 అనేది 4 అవుతుంది. సో 10/4. సో V = 10/4 అంటే 2.5 amps. 2.5 amps అంటే అసలు ఓవరాల్గా ఆర్ ఈక్వలెంట్ అనేది ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, ఏదన్నా కేవీఎల్ అప్లై చేయటం కానీ కేసీఎల్ అప్లై చేయటం కానీ ఎందులో ఉన్న ఫ్లో అయ్యే కరెంటు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఒక రెసిస్టెన్స్ అనేది తెలిస్తేనే అకార్డింగ్ టు ఓమ్స్లో V = IR ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నీకు ఆర్ ఈక్వలెంట్ తెలియాలి. ఆర్ ఈక్వలెంట్ తెలియాలంటే ఫస్ట్ నీకు టైప్ ఆఫ్ కనెక్షన్ తెలియాలి.
హౌ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్ట్ అంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2. అలాగే ప్యారల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏంటి R1 × R2/R1 + R2. అది 2 రెసిస్టర్స్ వరకు ఓకే. మరి 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి సేమ్ రెసిస్టర్ వాల్యూ ఉన్నప్పుడు R ఈక్వలెంట్ R/N ఫార్ములా అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఈ 10 volts అప్లై చేసినప్పుడు ఈ 4 రెసిస్టర్స్ కనెక్షన్ ఇచ్చినప్పుడు టోటల్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో 10 volts కరెంట్ ఎలాగో మనకు తెలుసు. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ I ఈజ్ ఈక్వల్ టు V/R ఈక్వలెంట్ అనే ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో R ఈక్వలెంట్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. ఎలా వచ్చింది? సో ముందు సోర్స్ టెర్మినల్ దగ్గర నుంచి మనం ఓన్లీ AB2 టెర్మినల్స్ వరకు తీసుకొని సోర్స్కి ఆపోజిట్ సైడ్ అంటే ఇది, దీని నుంచి మనం ఆపోజిట్ ఈ సోర్స్కి ఆపోజిట్ వ్యూ అంటే ఇది, ఇటు నుంచి చూస్తే ఇటు సైడ్ నుంచి చూడాలమ్మా. చూడటం కూడా మన వ్యూ అనేది ఇటు సైడ్ నుంచే చూడాలి. సో ఇటు నుంచి చూసేటప్పుడు ఈ 4 ప్యారల్లో కనెక్ట్ ఉంటుంది. ప్యారల్ కాంబినేషన్ వల్ల వచ్చిన రెసిస్టెన్స్ 2. ఈ 2 ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి. సేమ్ ఇక్కడ వచ్చే కరెంటు సేమ్ అదే కరెంట్ ఎలా ఫ్లో అయింది కాబట్టి ఈ 2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ ఉంది కాబట్టి 4. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 4. సో అలా మనం R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే దాదాపుగా సర్క్యూట్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ. వీలున్నంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ EEEC వాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.